రాష్ట్రం ఏరువడి జూన్ 2 తారీఖు సరిగ్గా 10 ఏండ్లు. ఇక అదే నాడు హైదరాబాద్ పొత్తుల రాజధాని కథ కూడా అయిపోతుంది. రాష్ట్రం ఏరువడ్డప్పుడు ఆంధ్రోళ్ళు కొత్త రాజధాని కట్టుకునే వరకు 10 ఏండ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానే ఉంటదని చెప్పింది కేంద్రము. ఇన్నొద్దులు కొన్ని ఆంధ్ర ఆఫీసులు మన హైదరాబాద్ లోనే ఉంటుండే. ఇక ఇప్పుడు వాళ్ళంతా తట్టాబుట్టా చదురుకొని ఆంధ్రకెళ్ళిపోతుర్రు. జూన్ 2 తారీఖు వస్తే హైదరాబాద్ పొత్తుల రాజధాని జంజటందే అయిపోతుంది. ఆంధ్ర విభజన చట్టం ప్రకారం ఏపీటీజీకి ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2 తారీఖు. దీని తర్వాత ఆంధ్ర ఆఫీసులు ఏమున్నా ఆల రాష్ట్రంలోనే పెట్టుకోవాలి. దానికి తగ్గట్టు ఇప్పటికే ఏపీ ఆఫీసులన్నీ కర్నూలు, విశాఖపట్నం, అమరావతికి షిఫ్ట్ అవుతున్నాయి. 2016లోనే 90% ఆఫీసులు టీజీ ఉంచి ఏపీకి తరలిపోయినాయి. ఇక ఏపీ కరెంట్ ఆఫీసు మాత్రం హైదరాబాద్ లోనే ఉండే. దాన్ని కూడా ఈడికెంచే కర్నూలుకు షిఫ్ట్ చేసిండ్రు. మొన్నట్లనే సీఎం సార్ మీటింగ్ పెట్టి ఏపీ సర్కార్ తీసుకున్న బిల్డింగులన్నీ ఖాళీ చేసి మాకు అప్పచెప్పాలని నోటీసులు ఇమ్మన్నాడు ఆఫీసర్లకు. దీంతో ఏపీ ఈఆర్సీ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చింది మన సర్కారు. దెబ్బకే వాళ్ళు కర్నూలు ఆఫీస్ చూసుకొని ఆడికెళ్లిపోతుర్రు. మరి కర్నూలుకు తరలిచ్చిర్రంటే ఆడ న్యాయ రాజధాని పెడుతున్నామని సీఎం జగన్ అన్న చెప్పిండు కదా. అందుకోసమే ఆఫీసులను కూడా ఒక్క కాడనే పెట్టకుండా 3 రాజధానులకు తగ్గట్టు 3 జాగాలలో పెట్టుకుంటుర్రు. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ నోటీసులు ఇచ్చేదేంది, వాళ్ళు ఇయ్యక ముందే మన ఆఫీసులు ఏమున్నాయో అన్ని చదురుకొని ఆంధ్రకు వచ్చేసేయాలి. చిత్తు కాగితం కూడా ఉండొద్దు అని జగనన్న ఇది వరకే ఏపీ జీఏడీకి ఆర్డర్లు పాస్ చేసిండు. ఇక జగనన్న ఆర్డర్లతోటి న్యాయశాఖ ఆఫీసులను కర్నూలుకు, ఇంకొన్ని శాఖల ఆఫీసులను విజయవాడకు, గుంటూరులకు షిఫ్ట్ చేసిండ్రు. దీంతో ఏపీకి టీజీకి అధికారికంగా పొత్తుల రాజధానికి ఇడుపు కాగితం అయినట్టే. ఇక ఏపీలా ఎవరు పవర్లకు వస్తారు, ఎవరు సీఎం సీట్ల కూర్చుంటారని అందరు ఎట్లెదురు చూస్తున్నారో గదే రేంజ్ లా పిఠాపురంలో పీకే గెలుస్తాడా లేదా, జనసేన జెండా ఎగురుతుందా లేదా అని కూడా చూస్తున్నారు. కానీ గీలోపే పవన్ హార్డ్ కోర్ అభిమానులు ఇగో గిట్ల నెంబర్ ప్లేట్లు, నేమ్ ప్లేట్లు రాపిచ్చి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పోయినసారి 2 జాగాల్లో పోటీ చేసి ఓడిపోయిండని పంకపాటిలు వంక పెట్టి తిడుతుండే వరకలా 5 ఏళ్లు అనగబట్టుకొని ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈసారి కూటమి గట్టి పొత్తుగూడి పిఠాపురంకెళ్ళి నిలబడే వరకలా పవన్ గెలుచుడు పక్కానే ఆయన ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఇక అవతలంగా ఏదో ఎట్టికి ఎవరో మామూలు క్యాండిడేట్లు ఉన్నారా అంటే అట్లా కూడా కాదు. వైసీపీకి వెళ్ళి వంగగీత నిలబడు, ఆమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అని జగన్ మాటిచ్చే వరకలా పోటీ ఇంకింత టఫ్ అయింది. ఇక రిజల్ట్ రాగానే జూన్ 4 తారీఖు నాడు జూలిడిచిన సింహాల లెక్క మన ప్రతాపం మీద చూపిద్దామని పవన్ ఫ్యాన్స్ కొందరు ఎగ్జైటింగ్ ఎదురు చూస్తుంటే ఈ లోపు ఇంకొందరు పవన్ భక్తులు ఇగో ఇట్లా నెంబర్ ప్లేట్లు, కార్లకు స్టిక్కర్లతో తిరుగుతున్నారట. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని రాపిచ్చి ఏపీ పాలిటిక్స్ లో ట్రెండ్ ఫాలో అవడు కాదు, సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. మరి పార్టీ పెట్టిన 10 ఏళ్ల సంధి 10 అనేదే లేకపాయ పవన్ కు. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా ట్వీట్లు వేస్తారు కానీ ఓట్లేరని కూడా సోషల్ మీడియాలో మస్తు మాటలనే. దాంతో ఈసారి పిఠాపురంలో గెలుస్తారా లేదా అని కాదు, ఎంత మెజార్టీతో గెలుస్తారా అనేది అసలు సవాల్ అనుకుంటా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ రేంజ్ అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్ కళ నెరవేరుతుందా, పవన్ ఆశ తీరుతుందా, పిఠాపురంలో జనసేన జెండా ఎగురుతుందా అనేది జూన్ 4 తారీఖు నాడు కుల్లం కుల్లా తెలిసిపోతుంది. ఇక